అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాథానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస కృష్ణ పక్ష. ఈరోజు పాడ్యమి. ప్రస్తుతం విశాఖ నక్షత్రం పూర్తిగా అయి కొద్ది క్షణాల్లో అనురాధ నక్షత్రం ప్రారంభం అవుతుంది. ఈరోజు అనురాధ నక్షత్రం మంగళవారం కలిసి వచ్చింది. మంగళవారానికి అధిపతి కుజుడు. అదే విధానంగా అనురాధ నక్షత్రము ఈరోజు అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది, అనగా కుజుడు అధిపతి. తర్వాత అదే నక్షత్రానికి అధిపతి వచ్చి శనేశ్వరుడు, శని కుజ. ఈరోజు కుజతత్వం అధికంగా ఉంటుంది అని అర్థం. అందువలన ఈరోజు ఎవరైతే ఉదయాన్నే కుజ రుణ విమోచక స్తోత్రం పారాయణం చేసుకో ఉంటారో వాళ్ళకి కుజ దోషం నివృత్తి అవుతుంది అని మీకు నిన్నే తెలియచేశాను. మరొకసారి చెప్తున్నాను, ఈరోజు ఎవరైతే అమ్మవారికి పూజించి ఈ కుజ రుణ విమోచక స్తోత్రం పారాయణం చేయడం వల్ల కుజ దోషం తగ్గుతుంది. అయితే ఈరోజు విశేషంగా ఈ ఒక శని, కుజుడు మరియు పాడ్యమి, అగ్నితత్వము ఇవన్నీ కలిస్తే ఈరోజు ప్రకృతిలో అగ్నితత్వం అధికంగా మనకు అందిస్తూ ఉంది. ఈ అగ్నితత్వము శరీరంలో అన్ని చోట్ల ఉంటుంది. జఠరాగ్ని అంటే సప్త అగ్నులు మన శరీరంలో ఉంటాయి, అందులో జఠరాగ్ని ఒకటి. అదే విధానంగా యజ్ఞ యాగాదుల్లో చేసేటప్పుడు కూడా సప్త అగ్నులు ఉంటాయి. అంతేకాకుండా మనకి జీవితంలో ఏదైతే పాపము పుణ్యంతో పాటు పంచకర్మలు ఉంటాం, టోటల్ సప్త విధమైన కర్మాలని మనకి ఇంకొక జన్మకి తీసుకెళ్తూ ఉంటాము. ఈ ఒక సప్తాగ్ని అనేది విశేషం. ఆ అగ్నిలు మన శరీరంలో ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకటి బాగా గమనించండి, జఠరాగ్ని బాగుంటే జీర్ణశక్తి బాగవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. హృదయాగ్ని ఉంటే హృదయం చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అలా అగ్నితత్వం అనేది చాలా విశేషం. ఈరోజు ఆరోగ్యానికి మహత్తరమైన రోజు. అంతేకాదు కుజ శని సంధి, ఇది జాగ్రత్త గమనించండి. కుజ శని సంధి అంటే కుజుణ్ణి శని గ్రహం చూస్తూ ఉన్న, శని కుజగ్రహాన్ని చూస్తున్న వాళ్ళిద్దరు కూడా ఒకే రాశిలో ఉన్న, లగ్నం నుంచి దుస్థానంలో ఉన్న వాళ్ళకి జీవితంలో చాలా దుర్ఘటనలు ఎదురిస్తారు. అయితే ఈరోజు మీకు అందరికీ తెలియచేసేది, మన జీవితంలో ఏదైనా అనారోగ్య సమస్య, భీకరమైన అనారోగ్య సమస్యలు, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బాధపడుతూ ఉంటే, ఇక వాహన గండాంతరాలు ఇటువంటివి ఏదైనా మనకి జరగకుండా ఆపడానికి ఈరోజు అద్భుతమైన మహామంత్రం, ఈరోజు మంత్రబలంలో ఈరోజు మనమందరూ కూడా చక్కగా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఓం మృత్యుంజయాయ నమః అనే నామాన్ని జపించడం వలన మనకి మృత్యు దోషాల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి కాస్తైనా విముక్తి లభిస్తుంది. దయచేసి అందరూ కూడా మృత్యుంజయ మంత్రాన్ని జపిద్దాం. ఓం మృత్యుంజయాయ నమః.
అందరు కూడా ఈ నామాన్ని జపించండి, ఆరోగ్యవంతంగా ఉండండి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఎన్నో సన్మానాలు చూసి ఉంటాం, మన జీవితంలో ఎన్నో అపవాదాలని కూడా చూసి ఉంటాం, మన జీవితంలో ద్రోహం చేసిన వారిని చూసింటాము, సహాయం చేసిన వారిని కూడా చూసి ఉంటాము. అయితే మీకందరికీ తెలియచేసేది ఒకటే, మనం ఎవరిపైనన్నా అతి విశ్వాసం పెట్టినప్పుడు వాళ్ళు మనకు ద్రోహం చేస్తే ఆ తప్పు మనది కాదు. ఎందుకంటే ద్రోహం చేసే లక్ష్యం వాళ్ళది అయి ఉంటుంది, కానీ వాళ్ళని విశ్వాసించడమే మనలో ఉన్న మిస్టేక్స్. అంటే వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు, మీ పని మీరు చేస్తున్నారు, కానీ మీరు వాళ్ళని విశ్వాసించడం, అతి విశ్వాసం ప్రాణ సంకటం అంటాం. అంటే వాళ్ళని విశ్వాసించడం వల్లనే లోపం జరిగింది. అయితే మీకు అందరికీ తెలియచేసేది ఈ మంచి మాటలో, ఇతరుల వల్ల మనకి ఏదైనా అపవాదాలు, నిందలు లేదో ఏదో విధానంగా మన మనసు బాధపడితే ఖచ్చితంగా వాళ్ళని మర్చిపోండి. కానీ మీరు ఏదైతే అనుభవించారో ఆ పాఠాన్ని గుణపాఠంగా మార్చుకొని జీవితంలో మరింత మంచి స్థాయికి ఎదగాలి. ఎటువంటి మీ ఎదగాలి, ఎలా ఎదగాలి అంటే జీవితంలో మీరు అతను గుర్తు రానంత బిజీగా ఉండాలి. అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప స్థాయికి మీరు ఎదగాలి. అది జీవితంలో మనం మర్చిపోకుండా చేయాల్సిన పని. ఎప్పుడు కూడా అవమానాలు మర్చిపోకూడదు. మర్చిపోతే మీరు అక్కడే ఉండిపోతారు. ఏదైనా నిందలు వస్తే మర్చిపోకూడదు, అక్కడే ఉండిపోతాం. కానీ గుర్తుపెట్టుకోవాలి. కానీ అవమానించిన వ్యక్తుల్ని మర్చిపోవాలి. కానీ మనకు జరిగిన అవమానాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా అవే మనకి గొప్ప పాఠాలు అవుతాయి. గుర్తుపెట్టుకోండి, జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా పుస్తకాల్లో ఉండవు. పుస్తకాల్లో మనం చదివిందేది జీవితంలో జరగదు. కేవలం వృత్తి కోసమో బతకడానికి కోసమో అవి ఉంటాయి. కానీ నిజమైన జీవితంలో జరిగే సంఘటనలని అనుభవస్తులు మాత్రమే బోధించగలరు. అందుకే ఎప్పుడు కూడా తలపైన బరువులాగా వాళ్ళు నాకు అది చేశారు, వీళ్ళు నాకు ఇది చేశారు అని బరువు మోసుకొని మీరు వెళ్తూ ఉంటే అది భారంగానే ఉంటుంది. దాన్ని దించుకోవడానికి ప్రయత్నించాలి, అంటే వాళ్ళని మర్చిపోవాలి. కానీ మీకు అక్కడ అనుభూతి చెందింది కదా, దాన్ని మర్చిపోకూడదు. దాన్ని గుర్తుపెట్టుకుంటే ప్రతిరోజు మీరు కష్టపడడానికి, అభివృద్ధి చెందడానికి అదే మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అప్పుడు మీరు గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు. ఎవరైతే మీరు మర్చిపోయారో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలి. ఎలా రావాలంటే వాళ్ళు తలదించుకొని మీ దగ్గరికి రావాలి. అంత మంచి స్థాయికి ఎదిగి మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. గుర్తుంచుకోండి, ఎప్పుడే కానీ మీలో జ్ఞానం, తెలివితేటలు ఉన్నాయి, కష్టపడే తత్వం ఉంది, ఏదైనా భరించే శక్తి ఉంది అంటే మీరు ఎప్పుడు గొప్పవాళ్లే. కానీ వీటిని వదిలేసి ఇతరులు మాకు ఏదో అన్నారో అని వాళ్ళపైనే దృష్టి పెడితే వీటిని అన్నిటిని కూడా వదులుకోవాల్సి వస్తుంది. అందువలనే అవమానించిన వాళ్ళని మర్చిపోండి, ఆ అవమానాన్ని గుర్తుపెట్టుకొని అభివృద్ధి చెందండి అనేదే ఈరోజు మంచి మాట. దీనికి సంబంధించినట్టుగా ఒక చిన్న కథ తెలియచేస్తా, వినండి. ఒక గ్రామం, ఆ గ్రామంలో ఒక పండితుడు ఉంటాడు. ఆ పండితుడు భవతి భిక్షాందేహి అనుకుంటూ అతని వృత్తి భిక్షం ఏదైతే ఉంటుందో ఎవరైనా అర్పిస్తే దాన్ని తీసుకువచ్చి చక్కగా దేవస్థానం దగ్గర దాన్ని ప్రసాదంగా మార్చి దేవుడికి నైవేద్యం చేసి అక్కడ వచ్చే భక్తులందరికీ కూడా అదే అన్నదాసోహం చేసి మిగతా భోజనాన్ని, ఆహారం తింటూ కుటుంబాన్ని పోషించుకొని అలా ముందుకెళ్తూ ఉండేవారు. ఒకరోజు ఆ ఊర్లో ఉన్నవారు వాళ్ళని చాలా అవమానం చేస్తారు. నీకేం పని లేదా, ఇలాగే ప్రతిరోజు భిక్షం అడుక్కోవడానికి వస్తావు. అదే ఒక రోజు ఆ గ్రామంలో అతను భిక్షంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒకరు అవమానిస్తారు ఆ బ్రాహ్మణిని. నీకేం పని పాట లేదా, రోజు పొద్దున్నే భిక్షాందేహి అని వస్తున్నావే, దానికన్నా వెళ్ళి ఏదైనా పని చేసుకో, ఇలా చేయొద్దు అంటే ఆ బ్రాహ్మణుడు తలదించుకొని, నా వృత్తే ఇది, నువ్వు ఏమందిస్తావు అని, నువ్వేదో ఇచ్చేస్తావో అని నన్ను రాలేదు, కానీ నీలో ఉన్న పాపము, కర్మం ఏదైతే ఉందో దాన్ని భిక్షాటనగా తీసుకొని భగవంతునికి నేను అందిస్తున్నాను. ఈ పనిని నేను చేస్తున్నాను, నీ కర్మని తగ్గిస్తున్నాను. ఇప్పుడు నీ కర్మని పెంచుకోవడానికి నన్ను దూషించి నాకు ఇంకొక మార్గం తెలియచేస్తున్నావు అని చెప్పి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
తదుపరి అతను మరుసటి రోజు నుంచి ఆ భిక్షా కార్యము ఏదైతే ఉందో దాన్ని త్యజించి వనంలోకి, అడవిల్లోకి ప్రయాణం చేశాడు. అక్కడ ఒక గురుకులం నిర్మాణం చేశాడు. అక్కడ ఇతరులకి వేద పాఠాలు ఇవన్నీ బోధిస్తూ వచ్చి మంచి శిక్షణని అందిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆ మంచి శిక్షణని అందిస్తూ ఉన్నాడు, అక్కడ ఆ శిక్షణని చూసి ఆ చుట్టుపక్కల రాజులు, మహారాజులందరూ కూడా మా గ్రామానికి వచ్చి మీరు ఇక్కడ శిక్షణ అందివ్వండి అంటే, నేను ఎక్కడ రాను, మీ పుత్రుల్ని ఇక్కడికే పంపించండి అంటే, చుట్టుపక్కనున్న మహారాజుల పుత్రులంతా అక్కడ తెచ్చి ఆ గురుకులంలో వదులుతూ ఉంటే వాళ్ళకి మంచి విద్యాభ్యాసాన్ని అందించి రాజనీతిని బోధించి పంపించారు. కానీ ఏ గ్రామం అయితే అవమానం చేసిందో అతను దూరం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో అనాచారం అధికమైపోయి, తదుపరి అజ్ఞానం పెరిగిపోయి వాళ్ళే హింస పెట్టుకొని ఆ ద్వేషంతో ఆ ఊరే గొడవలతో ఒకరినొకరు చంపుకొని ఆఖరికి ఆ ఊరిలో అందరూ త్యజించి వెళ్ళిపోయారు. ఎవరైతే ఈ ఒక గురువుని, ఎవరైతే బ్రాహ్మణిని అవమానించారో ఆ పుత్రుడికి ఎడ్యుకేషన్ లేకుండా అజ్ఞాని అయి వ్యసనాల పరుడైపోయి ఆఖరికి అతను అపమృత్యు చెందితే అప్పుడు అతను గుర్తొచ్చింది అతను చేసిన పాపం. గుర్తుంచుకోండి, జీవితంలో మనం ఒకరిని దృష్టిలో పెట్టుకునే అవసరం లేదు, కానీ మనం ఎలా ఎదగాలి అని మనకి ఎన్నో దారులు ఉంటాయి. కానీ దాన్ని వెతుక్కొని చక్కగా మనం ముందుకెళ్తే మనకి భగవంతుడు ఎప్పుడు మన సపోర్టు ఉంటాడు. దీన్ని గుర్తుపెట్టుకునే ముందుకెళ్ళడం మంచిది. ఇక ఈరోజు తారాబలం, ఈరోజు అనురాధ నక్షత్రాన్ని మనం స్వీకరిద్దాం. ఈరోజు అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి మిత్రతార ఈరోజు శుభకరమైనది, ఉపయోగం చేసుకోండి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదన తార శుభం కాదు, జాగ్రత్త. కృతిక, ఉత్తరాషాఢ వారికి ఈ రోజు సాధక తార ఉంటుంది, ఉపయోగం చేసుకోండి, శుభకరమే. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్ తార ఉంటుంది, కాస్త జాగ్రత్త వహించండి. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి క్షేమ తార ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి విపత్తార, ఇది అంత శుభం కాదు, జాగ్రత్త వహించండి. పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద వీరికి ఈ రోజు సంపత్తార, అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద వీరికి జన్మతార, కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార, శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఈ రోజు దివ్యమైన వాస్తు, ఈ రోజు వాస్తు పరిష్కారం ఈ దేవాలయాన్ని ఉదాహరణగా తీసుకుందాం. దయచేసి పూర్వం నుంచి మనకి ధర్మశాస్త్రంలో వచ్చినది, ఎప్పుడు కూడా ఎక్కడా కూడా దేవాలయాలు గ్రామంలో ఉండేవి కాదు, గ్రామానికి కాస్త దూరంగా ఉండేవి. ఎందుకంటే నియమాలు ఉంటాయి, దానికి తగినట్టుగా ఆగమ శాస్త్రాలు ఉంటాయి. ఊర్లో ఎవరైనా చనిపోతే కూడా ఆ రోజు దేవాలయాన్ని క్లోజ్ చేస్తారు. ఇటువంటి చాలా ఆగమ శాస్త్రాలు, నియమాలు ఉన్నాయి. శైవ సంప్రదాయ నియమాలు వేరు, వైష్ణవ సంప్రదాయ నియమాలు వేరు. ఇలా ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. వాటిని గౌరవించాలి మనమంతా కూడా. దయచేసి ఎప్పుడు కూడా ఏ కారణానికి మనము దేవాలయ నీడ ఇంటిపైన పడకూడదు. అది పూర్వమైన, పశ్చిమైన, ఉత్తరమైన, దక్షిణమైన. అదే విధానంగా రావి చెట్టు నీడ ఇళ్ల పైన పడకూడదు, దానివల్ల కూడా ప్రమాదాలు వస్తాయి. చాలా మందికి ఈ రావి చెట్టు నీడ అనేది, ఎక్కడైతే పూజింపబడే రావి చెట్టు నీడలు ఇళ్ల పైన పడుతూ ఉంటే వాళ్ళ పిల్లలకి అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు, మతి భ్రమణం లాంటివి, లేదో భార్యాభర్తల్లో విచ్ఛేదనాలు, లేదో అన్నా తమ్ముళ్ళలో, కుటుంబ సభ్యుల్లో దూరం అయిపోవడం, శత్రువులు అయిపోవడం, ఇవి జరుగుతూ ఉన్నాయి. అయితే దేవాలయ నీడ మాత్రం పడుతూ ఉంటే అది ఇంట్లో చాలా కష్టంగా మారుతుంది. దాని నుంచి దయచేసి ఏం జరుగుతుంది అని తెలుసుకుంటే మీరు భయభ్రాంతులు అవ్వచ్చు. అందువలన ఏం జరుగుతుంది అనే దానికన్నా వాటిని గౌరవించాలి, పూజించాలి, గౌరవంగా చూడాలి. కాబట్టి అయినంత వరకు దేవాలయానికి దూరంగా ఇల్లు నిర్మాణం చేసుకోవడం చాలా మంచిది అనేది ఈరోజు వాస్తు పరిష్కారం. రేపు బుధవారం, ద్వితీయ, జ్యేష్ఠ నక్షత్రం. మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం, విద్యాభ్యాసం ప్రగతి కోసం ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటే, అనుమానాలు అంటాం కదా, అటువంటి వస్తూ ఉంటే తెల్ల జిల్లేడు పూలు మాల కానీ, లేదో ఇలాచితో మాల కానీ చేసి
రేపు ఉదయాన్నే తీసుకెళ్ళి గణపతి దేవాలయంలో పెట్టి అదే దేవాలయంలో మట్టి ప్రమిదలో కొబ్బరి నూనెతో 2 దీపాలు వెలిగించి రావాలి. ఇలా రేపు గణపతికి మీరు చేయడం వలన మీ పిల్లల్లో విద్యాభ్యాసం పెరుగుతుంది. అంతేకాదు వాళ్ళకి సద్గుణాలు ప్రాప్తిస్తాయి. రేపు మహాగణపతి పూజకి విశేషమైన స్థానం ఉంది. రేపు ఉదయం తప్పకుండా ఆచరించండి. ఇవన్నీ బయట వెళ్ళి చేయలేము అనేవారు ఇంట్లోనే కూర్చొని చక్కగా అదే పనిని పిల్లల చేతులు చేయించండి. ఈ రోజు సాయంత్రం కుంకుమంతో త్రికోణం రచించాలి. ఇంట్లో కుంకుమాన్ని నీళ్లలో కలిపేసి ఒక త్రికోణము రచించి దాని మధ్యలో ఒక మట్టి ప్రమిద పెట్టి 2 వత్తులు వేసి ఒక జ్యోతిని వెలిగించి చుట్టూ ఎర్రటి పూలు అలంకరించి వాళ్ళ ముందు కూర్చొని హనుమాన్ చాలీస పారాయణం చేసుకోండి. ఇలా చేయడం వలన మీకు సాడే సాతి, జన్మశని, ఎన్నో దోషాలు దూరమై మంగళప్రదం అవుతుంది. అంతేకాదు మీ సంకల్పం కూడా సిద్ధిస్తుంది. కానీ ఈ పూజ చేసేవారు పూజ చేసిన తర్వాత ఉప్పు లేని ఆహారాన్నే సేవించాలి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.